నమస్తే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. బీఆర్ఎస్ నుంచి 2023లో గెలిచిన మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎలక్షన్ కమిషన్ కూడా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని విస్తృత ప్రచారం చేసింది. గతంలో చూస్తే 43% పోలింగ్ మించలేదు. సో ఈ నేపథ్యంలో పోలింగ్ శాతం పెంచాలని కూడా ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఓటర్లో చైతన్యం కూడా కలిగించింది. అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి, ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఒకసారి ఆ వివరాలు చూద్దాం. జూబ్లీహిల్స్ రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాత్మకంగా నియోజకవర్గం అని కూడా చెప్పొచ్చు. ప్రతిసారి అందరి చూపు కూడా జూబ్లీహిల్స్ వైపు ఉంటుంది. నగరంలో ఒక కీలకమైన నియోజకవర్గంగా కూడా చెప్పొచ్చు. ఈసారి ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 3 అభ్యర్థుల మధ్య ప్రధాన పోటీ కనిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీలో ఉన్నారు. అట్లాగే కాంగ్రెస్ నుంచి వల్లాల నవీన్ యాదవ్ ఉన్నారు. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. అయితే మొత్తం పోటీదారులు 58 మంది. ఈసారి రైతులు కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి నామినేషన్లు వేసిన పరిస్థితి కనిపించింది. కానీ 3 మధ్య మాత్రం ప్రధాన పోటీ కనిపిస్తోంది. ఆ నియోజకవర్గంలో ప్రచారం కూడా ఆ 3 మధ్యనే హోరాహోరీగా కనిపించిన పరిస్థితి. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల వివరాలు ఒకసారి చెక్ చేస్తే మొత్తం ఓటర్లు 4,13,65 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్ల వివరాలు కొంచెం లోతుగా పరిశీలిస్తే పురుష ఓటర్లు 2,85,061 మంది ఉంటే మహిళలు 1,92,779 మంది ఉంటే ఇక ఇతరులు 25 మంది ఇందులో ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇక సర్వీస్ ఓటర్లు అంటే ఆర్మీకి సంబంధించిన ఓటర్లు 18 మంది ఉన్నారు. ఎన్ఆర్ఐలు 123 మంది ఉంటే దివ్యాంగులు 1908 మంది జూబ్లీహిల్స్లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఇక 18 నుంచి 19 ఏళ్ల ఓటర్లు చూస్తే 6,859. అంటే ఈసారి అంటే మొదటిసారి ఓటు హక్కు అయితే వినియోగించుకోబోతున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఈ మేరకు ఈసారి 2,000 ఓట్లకు పైగా ఇక్కడ నమోదు చేసింది. అంటే గతంతో పోలిసి ఈసారి 2,000 ఓట్లు పెరిగిన పరిస్థితి. ఇందులో 18 నుంచి 19 ఏళ్ల మధ్య ఓటర్లు 6,859 మంది ఉన్నారు. 80 ఏళ్లు ఉన్నవారు 6,053 మంది ఉంటే 85 ఏళ్ల పైబడిన వారు 2,134 మంది ఉన్న పరిస్థితి. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ ఎప్పుడు కూడా 40%, 50%కి మించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఈసారి రికార్డుని బ్రేక్ చేయాలంటే 50%కి ఎట్టి పరిస్థితిలో పోలింగ్ పెంచాలని కంకణం కట్టుకుంది. ఒకసారి 2023లో అసెంబ్లీ సెగ్మెంట్లో జరిగిన ఎన్నికలు చూస్తే అప్పుడు 47.58% పోలింగ్ నమోదైంది. ఈసారి ఈ శాతాన్ని పెంచాలని కూడా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఏదేమైనా కూడా ఓటర్లు అందరూ కూడా ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా బస్తీల్లో ఉండేవాళ్ళు, ముఖ్యంగా బస్తీల్లో ఉండేవారు ఉదయమే వచ్చి ఓటు వినియోగించుకొని తర్వాత వాళ్ళ పనులకు వెళ్లేందుకు కూడా సిద్ధమయ్యారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వీఐపీ ఓటర్లు కూడా తెల్లవారుజాము నుంచే పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు నమోదు చేసుకున్న పరిస్థితి. ఇప్పటికే మాగంటి సునీత పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అట్లాగే కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఓటు హక్కు వినియోగించుకున్న పరిస్థితి. సో ఆ జూబ్లీహిల్స్లో పోలింగ్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి అది కూడా పరిశీలిద్దాం. ప్రస్తుతం మా ప్రతినిధి సతీష్ దగ్గరికి వెళ్దాం. సతీష్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ఎట్లా కొనసాగుతోంది, దానికి సంబంధించిన వివరాలేంటి, అట్లాగే ఎప్పుడు పోలింగ్ ప్రారంభమైంది, భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? రైట్ గౌతమ్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకే నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్నటువంటి ఈ పోలింగ్కి సంబంధించి ఓటర్లంతా కూడా ఒక్కొక్కరుగా తమకు కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైనప్పటికీ 6:30కే చాలామంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ పోలింగ్ సంబంధించి బూత్ ఎక్కడ అంటే ఒకే ప్రాంగణంలో 3 నుంచి 4 పోలింగ్ కేంద్రాలు ఉండడంతో దానికి సంబంధించి తమ ఓటు హక్కును తమ ఓటును పేరును పరిశీలించి తమ ఓటును వినియోగించుకునేందుకంతా కూడా తరలి వస్తున్నారు. ముఖ్యంగా ఉదయం నుంచి చూసినట్లయితే చాలా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రస్తుతం మనం యూసఫ్గూడ డివిజన్ సంబంధించి శ్రీనగర్ కాలనీలో ఉన్న నాగార్జున నగర్ సంక్షేమ భవన్లో ఉన్నాము. ఇక్కడ 3 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి గౌతమ్. 3 పోలింగ్ కేంద్రాల్లో ఒక్కొక్క దానిలో 1000కి పైగా ఓటర్లు ఉన్నారు. ఈ పోలింగ్ కేంద్రానికి సంబంధించి పొద్దున్నే
ఉదయం 7 గంటల నుంచే చాలామంది వృద్ధులు యువత తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటడం విశేషంగా చెప్పొచ్చు. చాలామంది తల్లిదండ్రులు తమ కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నటువంటి పిల్లలను తీసుకొచ్చి ఓటు వేసి మరీ దగ్గరుండి తీసుకెళ్ళడం అనేది ఒక ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా జిల్లా ఎన్నికల అధికారులు కావచ్చు, ఎన్నికల సిబ్బంది అంతా కూడా వృద్ధులకు కావచ్చు, కొత్త ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయకులను కూడా నియమించి వృద్ధులను తీసుకొచ్చి స్వయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సహాయపడుతున్నారు. అంతేకాకుండా ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ముందస్తుగానే ఎన్నికల సంఘం ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించి ఎవరైతే మొబైల్ తీసుకురావడం లేదంటే బ్యాగులతో వచ్చే వారందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సహాయకులు అసెస్ చేస్తూ వారెవరిని కూడా మొబైల్స్ కావచ్చు లేదంటే బ్యాగులు లోపలికి తీసుకెళ్లకుండా తగిన గుర్తింపు కార్డులను పరిశీలిస్తూ వారంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా చూస్తున్నారు. అంతేకాకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం కావచ్చు, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ పర్యవేక్షిస్తూనే ఎన్నికలకు సంబంధించినటువంటి పరిస్థితిని సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు సిబ్బందికి అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. అయితే కొన్ని చోట్లకు సంబంధించి ఇటు షేక్పేట కావచ్చు, బోరబండకు సంబంధించి కొన్ని చోట్ల ఈవీఎంలో సాంకేతిక సమస్య వచ్చిందనే అధికారుల దృష్టికి రావడంతో వెంటనే వాటిని పరిష్కరించి ఓటింగ్ ప్రక్రియను ముందుకు సాగిస్తున్నారు. మరోవైపు ఎక్కడ ఏ పోలింగ్ కేంద్రం వద్ద ఇబ్బంది లేకుండా, శాంతి భద్రతకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు డ్రోన్ల సాయంతో కూడా డ్రోన్లను ఎగురవేస్తూ ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని ఏ విధంగా ఉందనేది కూడా సమీక్షిస్తూనే ఉన్నారు. సో అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే అభ్యర్థులంతా కూడా ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకొని తమ ఓటు హక్కునంతా కూడా తమ ఓటింగ్ ఏ విధంగా జరుగుతుందని కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కుటుంబ సమేతంగా తమ పిల్లలతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నగా కాంగ్రెస్ అభ్యర్థి కూడా యూసఫ్గూడలో ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షిస్తున్నారు గౌతమ్. అదేవిధంగా మిగతా సంబంధించి మొత్తం ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి 6 డివిజన్లలో కూడా చాలా వరకు బస్తీ వాసులు ఉంటారు. ఆ బస్తీ వాసులంతా కూడా ముందస్తుగానే తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి పోలింగ్ కేంద్రాలకు తరలి రావడంతో చాలా చోట్ల కూడా ఇప్పటికే చాలా చోట్ల కూడా బారులు తీరనే చెప్పొచ్చు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రభుత్వం కూడా ఈ జూబ్లీహిల్స్ పరిధిలో సెలవు ప్రకటించింది. ఎవరు కూడా వేతనంతో కూడినటువంటి సెలవు ప్రకటించడంతో ఎవరైతే ఉద్యోగాలు ఉన్నారో, విద్యార్థులు ఉన్నారో వారంతా కూడా ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాతనే బయటకు వెళ్లాల్సిందిగా సూచనలు జారీ చేశారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎక్కువగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుందని చెప్పేసి ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. ఆ మేరకు 50% దాటుతుందనే అంచనా మేరకు ప్రస్తుతం అయితే ఉదయం మొదట అరగంట చూసినట్లయితే చాలామంది యువత కావచ్చు, వృద్ధులు తల్లి రావడం అనేది ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు గౌతమ్. రైట్, ధన్యవాదాలు సతీష్. ఇక ఎల్లారెడ్డి కూడా వెళ్దాం. ఎల్లారెడ్డి కూడా నుంచి మా ప్రతినిధి శివరామకృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శివరామకృష్ణ, ప్రస్తుతం పోలింగ్ ఎట్లా ప్రారంభమైంది, ఆ వివరాలేంటి? రైట్ గౌతమ్, ఈరోజు ఉదయం 7 గంటలకి ఎల్లారెడ్డిగూడలోని నవోదయ నగర్ ఏదైతే ఉందో అక్కడ 3 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి కూడా ఇక్కడ పోలింగ్ అయితే ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ఇప్పటికీ కాస్త నెమ్మదిగానే సాగుతోంది. ఇప్పటికీ దాదాపుగా ఇక్కడ 3 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి ఒక్కో పోలింగ్ స్టేషన్లో దాదాపుగా 850 సరాసరి ఓట్లు ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఓట్లలో దాదాపుగా జూబ్లీహిల్స్ మొత్తంగా చూస్తే 2000 ఓట్ల వరకు కూడా నూతన ఓట్లు ఉండడంతో ఇక్కడ వచ్చేటువంటి ఎవరైతే కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు, అంటే ఓటు వేసే విధానంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇక్కడ కొన్ని ఫ్లెక్సీల్ని కూడా ఏర్పాటు చేశారు. మనము ఇక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీల్ని కూడా చూడొచ్చు. అయితే మొదటిసారి ఇక్కడ ఓటు వేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఉండేటువంటి స్టెప్స్ను కూడా ఇక్కడ ఫ్లెక్సీలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఫస్ట్ వచ్చిన తర్వాత పోలింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మన ఎలక్టరల్ రోల్లో ఉన్నటువంటి స్లిప్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని తర్వాత నెక్స్ట్ మన చేతికి సిరా వేసుకున్న తర్వాత ఉన్నటువంటి థర్డ్ ప్లేస్లో అక్కడ ఈ మనకు సంబంధించినటువంటి ఈ సంతకం పెట్టేది ఏదైతే ఉందో అది ఉంది. దాని తర్వాత ఓటు వేసేందుకు బ్లూ బటన్ని నొక్కిన తర్వాత దానిపైన వచ్చేటువంటి ఆ రెడ్ మార్క్ని కూడా మనకు కనిపించే విధంగా ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దాని తర్వాత వీవీప్యాట్లో మనం ఏ అభ్యర్థికి అయితే ఓటు వేసామో ఆ అభ్యర్థికి సంబంధించి ఆ అభ్యర్థి పేరు, ఫోటో వచ్చిందా లేదా చూసుకునే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఇటువంటి ఫ్లెక్సీలు ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే దాంతోపాటు మరొకటి ఇక్కడ అంటే ఓటు వేసేందుకు వచ్చిన తర్వాత
ఓటు వేసేందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎదురయ్యేటువంటి అంటే నార్మల్గా మన బ్యాగ్స్ కానీ లేదంటే మొబైల్ ఫోన్స్ కానీ ఎక్కడ పెట్టుకోవాలనే ఉద్దేశంతో పాటు దానికి సంబంధించి ఈసారి ఒక ఈ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఒక్కో పోలింగ్ స్టేషన్కి సంబంధించి 3 స్టేషన్లను అయితే 3 స్టాళ్ళను అయితే ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగానే మన ఫోన్ కానీ పర్స్ కానీ వాలెట్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ డిపాజిట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు వీళ్ళతో మాట్లాడదాం. మేడం, అంటే ఈ స్టాల్ ఉద్దేశం ఏంటి? బాగానే ఉందండి. ఫోన్ సెక్యూరిటీగా ఉంటుంది. ఏదైనా సరే ఫోన్ సెక్యూరిటీ ఇంతకుముందు ఇట్లా లేకుండే ఈసారి కొత్తగా చేశారు మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి. చాలా మంచిగా ఉంది. సో అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకునేటప్పుడు వాళ్ళు ఫోన్స్ ఇక్కడ పెట్టడం ఎట్లా ఉంది? రెస్పాన్స్ ఎట్లా? రెస్పాన్స్ బాగుందండి, చాలా బాగుంది. ఓకే, ఓన్లీ ఫోన్స్ ఏనా ఇంకా బ్యాగ్స్ కూడా అటువంటి ఏమన్నా? ఓన్లీ ఫోన్సే తీసుకుంటున్నానండి. సో ఇది అంటే ఇక్కడ చూస్తే కనుక ఈ ఫోన్స్కి సంబంధించి కానీ ఇటువంటి తీసుకుంటే ఈ స్టాల్లో ఏర్పాటు చేస్తున్నట్టుగా చూస్తున్నాడు. అయితే మొత్తంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పరిధిలో దాదాపుగా 407 పోలింగ్ స్టేషన్లో దాదాపు 226 పోలింగ్ స్టేషన్లు కొంచెం క్రిటికల్గా గుర్తించారు. అందులో భాగంగానే 68 పోలింగ్ స్టేషన్ల వద్ద సిఆర్పిఎఫ్ బలగాల్ని కూడా మోహరించారు. అట్లాగే 2060 మంది రిటర్నింగ్ ఎన్నికల సిబ్బంది కూడా ఇందులో పనిచేస్తున్నారు. అయితే ఈ మన రాష్ట్ర పోలీసు కూడా దాదాపుగా 5,000 మందితో పాటు ఇక్కడ 5,000 మందితో కూడా ఇక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు మొత్తం పోలింగ్ స్టేషన్ల వ్యాప్తంగా. ఇక్కడ కూడా పోలీసులు ఉదయం నుంచి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతి భద్రతల విషయంలో కానీ లేదంటే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు వృద్ధులు కూడా ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు పోలీసులు కూడా సాయం చేస్తున్నారు. ఎన్నికల సిబ్బందితో పాటు వృద్ధులకు ఓటేసుకునేందుకు కూడా వీల్ చైర్స్ లాంటివి వసతులను కూడా కల్పించారు. అయితే ఈసారి ప్రత్యేకంగా ఈ ఎన్నికల నిఘాకు సంబంధించి ప్రతి చోట సీసీ కెమెరా ఉన్నప్పటికీ కూడా ఈసారి ప్రత్యేకంగా డ్రోన్లను కూడా ఏర్పాటు చేశారు. డ్రోన్లతో సర్వైలెన్స్ చేస్తున్నారు. అయితే ఈ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి కూడా వీటి కనెక్టివిటీ అంతా జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉంటుంది. అయితే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పరిధిలో దాదాపు సెక్షన్ 144 అమల్లో ఉండడం ద్వారా ఎక్కడైతే 4-5 కంటే ఎక్కువగా జనాలు ఉంటారో వాటిని చూసేందుకు ఇక్కడ ఉన్నటువంటి ఈ డ్రోన్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో దానిపైన కనిపించినట్టుగానే జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కూడా కనిపిస్తుంది. దాన్ని చూసి ఏ పరిధిలో ఉన్నారు, ఎక్కడ ఉన్నారని చెప్పి అటు పోలీస్ శాఖను అప్రమత్తం చేయడం కావచ్చు, లేకుంటే ఇటు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా అప్రమత్తమై ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉదయం నుంచి చూస్తే కూడా ఇక్కడ కాస్త మందకోడిగా సాగుతుంది. మరి కాసేపట్లో అంటే 9 దాటిన తర్వాత కూడా ఆ పోలింగ్ పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గౌతమ్, రైట్, ధన్యవాదాలు శివరామకృష్ణ. ఇక యూసుఫ్గూడ వెళ్దాం. ఆ యూసుఫ్గూడలో పోలింగ్ పరిస్థితి ఎట్లా ఉంది? మా ప్రతినిధి శ్రీనివాస్ అక్కడ సిద్ధంగా ఉన్నారు. ఒకసారి శ్రీనివాస్, యూసుఫ్గూడలో పోలింగ్ సంబంధించి వివరాలు ఏంటి, అట్లాగే భద్రతా ఏర్పాట్లకు సంబంధించి వివరాలు ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే భారీ ఎత్తున ఓటర్లు యూసుఫ్గూడలోని ప్రభుత్వ పాఠశాలలో పోలింగ్ బూత్లకు తరలి వస్తూ ఉన్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉన్నారు. మొత్తంగా అయితే ఈ నియోజకవర్గంలోని 4007 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 139 ప్రాంతాల్లో ఈ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందుకు 5 మోడల్ పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా 68 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు గుర్తించారు. అక్కడ సిఆర్పిఎఫ్ బలగాలతో అదనపు భద్రత కల్పించారు. ఫిర్యాదుల కోసం కూడా 24 గంటల పాటు కేంద్ర ఎన్నికల సంఘం 24 గంటల పాటు ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. 1950 అనే నెంబర్ ద్వారా ఏమైనా ఫిర్యాదులుంటే ఇక్కడ ఈ ఫోన్కు చేసి ఫిర్యాదులు చేయవచ్చని ఇప్పటికే ఎన్నికల సంఘం స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. తొలిసారిగా పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్లతో పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు అని గుర్తించారో అక్కడ ప్రత్యేకంగా డ్రోన్ల ద్వారా కూడా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్న ఈ దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. తొలిసారి అంటే ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది పోలింగ్ ప్రక్రియ. మనం ప్రస్తుతం అయితే యూసుఫ్గూడ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ మొత్తం 10 పోలింగ్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఓటర్లంతా కూడా ఉదయం నుంచే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఇక్కడ కేంద్ర పోలీసులతో పాటు శాంతి భద్రతల విభాగం పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ బలగాలను కూడా
మోహరించారు. అదనపు భద్రత ఇక్కడ ఈ పోలింగ్ స్టేషన్ వద్ద అయితే కల్పించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పోలింగ్ స్టేషన్కు వస్తున్న వారిని అంటే కొందరికి సహాయంగా లోపలికి తీసుకెళ్తున్నారు. వృద్ధులు, అదేవిధంగా కొందరు మహిళలను లోపలికి, కొందరు ఇక్కడ సహాయకులు కొందరు లోపలికి తీసుకువెళ్తున్నారు. వారు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ పోలింగ్ స్టేషన్కు వచ్చే ఓటర్లు ఏదైతే ఓటర్లు ఉన్నారో వారు ఇక్కడ తమ ఫోన్లు, అదేవిధంగా తమకు చెందిన వస్తువులను ఇక్కడ భద్రపరచడానికైతే సహాయ కేంద్రాలు, ఓటర్స్ ఆ సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం పోలింగ్ స్టేషన్ల వారీగా మొత్తం 10 ఓటర్ల సహాయ కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది ఈ కేంద్రాల్లో ఉండి ఎప్పటికప్పుడు అయితే ఎవరైతే ఓటర్లు వస్తున్నారో వారి ఫోన్లను ఇక్కడ డిపాజిట్ చేయించుకుంటున్నారు. తిరిగి వెళ్ళేటప్పుడు వారి ఫోన్లను తిరిగి అందజేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎలా ఉంది ఇక్కడ అంటే పరిస్థితి ఎలా ఉంది, దీనికి ఏ విధంగా స్పందన ఉంది, ఓటర్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉందో అడిగి తెలుసుకుందాం. ఎలా ఉందండి అంటే ఈ సహాయ కేంద్రాలకు ఓటర్స్ వస్తున్నారా, ఫోన్లను డిపాజిట్? అవును సార్, ఫోన్ అయితే డిపాజిట్ చేస్తున్నారు. రాగానే మేము టోకెన్ కూడా ఇలాంటి టోకెన్ ఇస్తాము. సో ఫస్ట్ ఏంటంటే వాళ్ళది ఐడి చెక్ చేస్తాము, ప్లస్ పిఎస్ నెంబర్ ఉందా చెక్ చేసి పిఎస్ ఎక్కడ ఉంటే అక్కడ గైడ్ చేసి వాళ్ళకి తర్వాత ఇది కూడా ఇస్తాం అన్నమాట, టోకెన్ కూడా ఇస్తాం. ఈ కేంద్రాలను తొలిసారిగా ఏర్పాటు చేస్తారు, గతంలో ఎప్పుడూ లేవు. ఓటర్స్ నుంచి ఎటువంటి స్పందన ఉంది? ఓకే సార్, ఓటర్స్ నుంచి ఏ ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు ఎందుకంటే టోకెన్ కూడా ఇస్తున్నాం కాబట్టి ప్లస్ వాటికి లాకర్లో పెడుతున్నాం కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు. తిరిగి వెళ్ళేటప్పుడు ఓటర్లు ఈ టోకెన్ చూపించగానే వారి ఫోన్ అందజేస్తారు. అవును సార్, టోకెన్ చూపగానే వెనకాల పిఎస్ నెంబర్ కూడా రాసుకుంటాం. సో కన్ఫ్యూజన్ ఏం లేదు, గుడ్, ఫైన్. అయితే ఈ ఓటర్ సహాయ కేంద్రాలు పనితీరు అయితే బాగుంది. ఓటర్లు కూడా స్పందిస్తున్నారు, వారి ఫోన్లను ఇక్కడ డిపాజిట్ చేస్తున్నారు. వారికి ఒక టోకెన్ కూడా అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. టోకెన్ తీసుకున్న తర్వాత తిరిగి వెళ్ళేటప్పుడు ఆ టోకెన్ చూపించగానే వారికి చెందిన ఫోన్లను తిరిగి ఇక్కడ సిబ్బంది ఇస్తున్నారు. మొత్తం జిహెచ్ఎంసీ సిబ్బంది ఇక్కడ సహాయ కేంద్రాల వద్ద ఉన్నారు. ప్రస్తుతం అయితే యూసుఫ్గూడ పోలింగ్ స్టేషన్ వద్ద పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బాగా తరలి వస్తున్నారు. పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని అయితే కొందరు అంచనాలు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం యూసుఫ్గూడ పోలింగ్ కేంద్రం వద్ద తాజా పరిస్థితి. ఓవర్ టు యూ. రైట్, ధన్యవాదాలు శ్రీనివాస్. ఇది ప్రస్తుతానికైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పొచ్చు. ఎలక్షన్ కమిషన్ అన్ని రకాల చర్యలు అయితే తీసుకుంది. చాలా క్లియర్గా అంటే ఓటు వేసేందుకు ఎవరైతే వస్తారో వాళ్ళ ఫోన్లు, బ్యాగులు భద్రపరచడానికి గతంలో సమస్యగా ఉండేది. అటువంటి చిన్న సమస్యను కూడా గుర్తించి అక్కడ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ డిపాజిట్ చేసి వెళ్ళి హ్యాపీగా ఓటు వేసి వెళ్ళిపోవచ్చు. ఇట్లాంటి ఒక చిన్న విషయాలను కూడా ఎలక్షన్ కమిషన్ పగడ్బందీగా తీసుకొని పటిష్ట నిర్వహణ చేపట్టింది. అట్లాగే ఈవీఎంలు ఎక్కడైనా మొరాయించినా కూడా క్షణాల్లోనే మళ్ళీ ఈవీఎంలు మార్చే వెసులుబాటు కూడా కల్పించింది. భద్రతా ఏర్పాట్లు కూడా బాగున్నాయి. అట్లాగే ఉదయం వాకింగ్ అట్లా వెళ్లే వాళ్ళు కూడా వచ్చి సరదాగా ఓటు వేసి వెళ్ళిపోతున్నారు చాలామంది. అంటే ఉదయం 7 గంటలకే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఈసారి కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా తరలి వచ్చారు. వాళ్ళందరికీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు ఎక్కడెక్కడ ఫ్లెక్సీలు, అట్లాగే వృద్ధులు ఎవరైనా వస్తే వాళ్ళకి హెల్ప్ చేయడానికి, సహాయం చేయడానికి కూడా సహాయకులను కూడా ఎలక్షన్ కమిషన్ నియమించింది. సో మొత్తానికి ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రారంభమైంది. అక్కడక్కడ మందకొడిగా ఉన్నా కూడా కొన్ని చోట్ల మాత్రం రద్దీగా అయితే కొనసాగుతోంది. ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన తాజా వివరాలు.